హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీధర్ జ్యోతి వ్లాగ్స్. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాం, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర తీసుకున్నాం. 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని వేసుకున్నాను అనమాట. ఇది పచ్చపచ్చగా ఉండకుండా కొంచెం ఫ్రై అయ్యేలా ఉంచితే చికెన్ కలర్ అనేది బాగుంటుంది ఫ్రై చేసినప్పుడు. చూస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత మాత్రమే చికెన్ వేయండి. అప్పుడు మీకు చికెన్ టేస్ట్ అనేది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. నీట్గా ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇవి అంటే ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి చిన్న ముక్కలు కాదులేండి, నార్మల్ మీడియం సైజులో కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఇవి చికెన్ ఫ్రై కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నిటిని వేసుకొని నీట్గా కలుపుకోవాలి. చక్కగా మొత్తం ఆయిల్ అంతా దీనికి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టేసి మగ్గనించుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా ఎలా ఉడికిందో. చికెన్ అందరూ నార్మల్గానే వండుకుంటారు, కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే గ్రేవీ కంటే ఇలా చేసుకుంటే అటు గ్రేవీకి ఇటు ఫ్రైకి మధ్యలో ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా ఏ మసాలాలు నేను యాడ్ చేయను, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగా మూత పెట్టుకొని మగ్గనించాను. అది వాటరీగా అయింది కదా. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం వేసాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మీ ఇష్టం అనమాట. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా 2 స్పూన్స్ సరిపోతుంది. సాల్ట్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి అది మీ ఇష్టం. చూస్తున్నారు కదా, నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా, ఒక 2 చిన్న గ్లాసెస్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ముక్క ఉడకాలి కదా, సో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ అంతా దగ్గర అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంతవరకు నా వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలాగే ఇంకొక 10 మందికి ఈ వీడియో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నేను చేసిన వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.